February 14th వెడ్నెస్డే వాగ్దానం సామెతలు 3వ అధ్యాయము 32వ వచనం. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. The upright are in his confidence. सीधे लोगों पर खोलता है. దయచేసి గమనించండి, శ్రోతలు యథార్థంగా బ్రతకాల. లోకంలో ఒక మాట అన్నారు, యథార్థవాది లోక విరోధని. లోకానికి విరోధమైన పర్వాలేదు కానీ దేవునికి విరోధం కావద్దండి. దేవునికి యథార్థంగా తోడుగా ఉంటాడు. ఎవరైతే యథార్థంగా ఉంటారో ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉండి నడిపించేవాడు. 64వ కీర్తనలో 10వ వచనంలో ఒక మాట ఉంది, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. కాబట్టి యథార్థత చాలా అవసరమై. మోషే దేవునింతలో యథార్థంగా ఉన్నాట. మనం కూడా యథార్థంగా ఉండుట అవసరమై. సామెతలు 10:29లో యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గం. దుర్గం అంటే ఏమిటి? కోట, అనగా భద్రత. దేవుని మీద యథార్థత ఉంటే ఆయన మనం భద్రపరుస్తారు. అయితే సామెతలు 28:10లో యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. అంటే కీడైన దాన్ని త్రోసివేస్తారు, మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. యథార్థ సాంగ్ ఆఫ్ సాలమన్ పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనములో యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు. సోదరి ఎట్లా ప్రేమిస్తున్నావు? దేవుని ఏ రీతిగా ప్రేమిస్తున్నావు? యథార్థంగా ప్రేమిస్తున్నామా? దేవుడు 2024వ సంవత్సరంలో జనవరి మాసం కాపాడాడు, ఫిబ్రవరి మాసం తెచ్చాడు. యథార్థమైన మనస్సుతో ఆయన ప్రేమించాలి. మొదటి దినవృత్తాంత గ్రంథములో 29వ అధ్యాయములో 17వ వచనంలో యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నానని నేను ఎరుగుదును. దేవునికి ఎవరిష్టమంటే యథార్థవంతులకు ఇష్టం. నీవు నేను ఈ దినమున యథార్థంగా బ్రతుకుదామా? నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో, నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ ఇంటిలో, ఎక్కడున్నా యథార్థంగా జీవించి ఆయన నామాన్ని ఘనపరచుట ఎంతైనా అవసరం. ఆ రీతిగా జీవించి ముందుకు సాగాలని మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తా. ప్రార్థన. పరిశుద్ధుడా, మా శ్రోతలు యూట్యూబ్ ద్వారా వింటుండగా వారు యథార్థంగా జీవించి మీ నామాన్ని హెచ్చించేదానికి మీ పరలోకపు దీవెనలు వారికి అనుగ్రహించమని, అడుగడుగునా మీ కాపుదల అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.